ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఒక ఆర్డర్ వచ్చేసి గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రో రేస్, రేడియో రేస్. వేవ్ లెంత్ వచ్చేసి రైట్ సైడ్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. విజిబుల్ రేస్లో 7 డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయి. వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. రెడ్ కలర్ వచ్చేసి 700 నానోమీటర్ దగ్గర లై అవుతుంది. వాయిలెట్ కలర్ వచ్చేసి 400 నానోమీటర్ దగ్గర లై అవుతుంది. మైక్రో రే వచ్చేసి 0.1 మీటర్ టు 1 మిల్లీమీటర్ దగ్గర లై అవుతుంది. ఎక్స్ రే వచ్చేసి 1 నానోమీటర్ టు 10⁻³ నానోమీటర్ దగ్గర లై అవుతుంది. గామా రే వచ్చేసి గ్రేటర్ 10⁻³ నానోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే గామా రేస్ వాల్యూ వచ్చేసి లై అయ్యే వాల్యూ వచ్చేసి 10⁻³ నానోమీటర్, దానికంటే గ్రేటర్. సో గామా రేస్ చూడొచ్చు ఇలా 10⁻³ నానోమీటర్ కంటే గ్రేటర్. ఇప్పుడు ఈ అన్ని రేస్ యొక్క యూజెస్ చూద్దాం. గామా రేస్ వచ్చేసి ప్రొడ్యూస్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్షన్స్, అంటే న్యూక్లియర్ రియాక్షన్స్లో యూజ్ అవుతుంది. ఇంకా క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ అవుతుంది. రేడియో రేస్ వచ్చేసి రేడియోస్లో ఇంకా టెలివిజన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో యూజ్ అవుతుంది. మైక్రో రేస్ వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ నావిగేషన్స్లో యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పే యూజెస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ జేఈఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐఆర్ రేస్ వచ్చి ఫిజియోథెరపీలో యూజ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఐఆర్ లైట్స్ వచ్చేసి అంటే ఒకవేళ ఫాగ్ ఉంది అనుకుందాం, ఫాగ్ని క్లియర్ చేయడానికి ఈ ఐఆర్ లెడ్స్ అనేవి యూజ్ అవుతాయి. దానివల్ల ఫాగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎక్స్ రేస్ వచ్చేసి మెడిసిన్ టూల్లో యూజ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్కి యూజ్ అవుతుంది. యూవీ రేస్ వచ్చేసి ఐ సర్జరీకి యూజ్ అవుతుంది, ప్లస్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్కి యూజ్ అవుతుంది, ఇంకా వాటర్ ప్యూరిఫికేషన్కి కూడా యూజ్ అవుతుంది యూవీ రేస్ అనేవి. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కనుక చూస్తే అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్. ఇక్కడ వాళ్ళు రేస్ ఇచ్చారు, వేవ్ లెంత్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో మనం చెప్పుకున్నాం ఇది ఇక్కడ నుంచి అసెండింగ్ ఆర్డర్ ఉంది. సో చూసుకోవచ్చు, మీరు ఆన్సర్ చేయండి, ఏదో కామెంట్లో పెట్టండి. సో సెకండ్ క్వశ్చన్ కూడా చూడొచ్చు. ఇది కూడా విచ్ ఈజ్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్స్. సో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయినాయి మల్టిపుల్ టైమ్స్. సో ఈ క్వశ్చన్ చూడొచ్చు. ఇన్ఫ్రారెడ్ వాల్యూ ఎంత? 700 నానోమీటర్. అండ్ వాయిలెట్ది ఎంత వాల్యూ వచ్చేసి 400 నానోమీటర్. సో ఆప్షన్ వచ్చేసి సి ఆప్షన్. సో ఈ కాన్సెప్ట్ చదివినాక మీరు ఏ క్వశ్చన్ అన్నా సాల్వ్ చేయొచ్చు. మీరు క్లిక్ చేసే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మీ ఫ్యూచర్నే మార్చేస్తుంది. రిగ్రెట్ అవ్వకండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.